మాఘపురాణం 25వ రోజు పారాయణానికి స్వాగతం. ఈ రోజు అధ్యాయం ప్రధానంగా మృత్యువును జయించడం, యమధర్మరాజు సభ మరియు మాఘస్నాన ఫలితం గురించి వివరిస్తుంది. 25వ రోజు పారాయణం ముఖ్యాంశాలు. నేటి కథలో వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు మాఘమాస వ్రత వైభవాన్ని వివరిస్తూ యమలోక విశేషాలను తెలియచేస్తారు. 1. యమధర్మరాజు సందేశం. మాఘమాసంలో నిష్ఠతో వ్రతం ఆచరించేవారిని చూసి యమధర్మరాజు సంతోషిస్తాడు. మాఘస్నానం చేసే పుణ్యాత్ములను తన దూతలు తీసుకెళ్లకూడదని, వారిని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళతారని యముడు ఆదేశిస్తాడు. 2. మృత్యు భయం తొలగుట. ఎవరైతే మాఘమాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణువును అర్చిస్తారో వారికి అపమృత్యు భయం ఉండదు. ఈ అధ్యాయంలో ఒక బ్రాహ్మణుడి కథ ద్వారా భక్తివల్ల ఆయుష్షు ఎలా పెరుగుతుందో వివరించబడింది. 3. దానగుణం మైనస్ ఫలితం. నేటి పారాయణంలో ప్రత్తి, దూది, వస్త్రం మరియు దీపదానం ప్రాముఖ్యతను వివరించారు. చలికాలంలో ఇతరులకు వెచ్చదనాన్ని ఇచ్చే వస్తువులను దానం చేయడం వల్ల కోటి పుణ్యఫలాలు లభిస్తాయని పురాణం చెబుతోంది. నేటి ముఖ్య శ్లోకం. మాఘమాసే రవివారే చ సూర్యగ్రహణ సన్నిభం స్నానం కుర్యాత్ నరోయస్తు సయాతి పరమాం గతిం. తాత్పర్యం: మాఘమాసంలో స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం సూర్యగ్రహణ సమయంలో గంగలో స్నానం చేసినంత ఫలాన్నిస్తుంది. ఆచరించవలసిన విధివిధానాలు. స్నానం. సూర్యోదయానికి ముందే చన్నీటి లేదా వేడినీటి స్నానం, నదీ స్నానం శ్రేష్టం. పూజ. శ్రీమహావిష్ణువుకు అష్టోత్తర శతనామ పూజ. నైవేద్యం: పరమాన్నం లేదా పళ్ళు. దానం. వీలైతే పేదలకు వస్త్రదానం చేయడం ఉత్తమం. ఫలశ్రుతి. ఈ 25వ రోజు కథను చదివినా లేదా విన్నా సకల పాపాలు తొలగి చివరకు మోక్షం సిద్ధిస్తుందని వశిష్ఠుడు పేర్కొన్నాడు.